ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు సిట్ ముందు హాజరు కానున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఎంపీలు ఈటెల, ధర్మపురి అరవింద్, రఘునందన్ సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ఈ ముగ్గురి ఫోన్లను ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15 నుంచి ఈ ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారాలు సేకరించారు పోలీసులు. బీజేపీ నేతలు, వారి ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వారి రాజకీయ ఎత్తుగడల్ని ప్రభాకర్ రావు తెలుసుకున్నారని సమాచారం. బీజేపీ నేతలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ఫోన్లు ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని భుజంగరావుకు చేరవేశాడు ప్రభాకర్ రావు. భుజంగరావు ఆ సమాచారాన్ని బీజేపీ నేతల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలకిచ్చినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు సిట్ ముందు హాజరు కానున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఎంపీలు ఈటెల, ధర్మపురి అరవింద్, రఘునందన్ సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. భోగి, ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, అదే ధర్మపురి అరవింద్, రఘునందన్ ఈ ముగ్గురి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఇప్పటికే సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. రేపు వీరి ముగ్గురు నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఈసారి జరిగినటువంటి సాధారణ ఎన్నికలు అంటే 2023 నవంబర్ 15వ తేదీ నుంచి ఈ ముగ్గురి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఇప్పటికే సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ ముగ్గురి వ్యక్తిగత ఫోన్లతో పాటు వాళ్లకు ఉన్నటువంటి ముఖ్య అనుచరులు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లుగా సిట్ గుర్తించింది. అయితే ఎవరెవరి నెంబర్లు ట్యాప్ చేశారో అనే దానిపైన దర్యాప్తు జరపగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ దగ్గర రెగ్యులర్గా పనిచేసేటటువంటి డ్రైవర్లు అవ్వచ్చు, వాళ్ళ వెంట తిరిగేటటువంటి ముఖ్య నేతలు, వాళ్ళు ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు ఏర్పాట్లు చేసేటటువంటి వ్యక్తులతో పాటు వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం ఎక్కడెక్కడి నుంచి అందుతుంది అనే వాళ్ళ వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా గుర్తించారు. ఇదంతా కూడా 2023 నవంబర్ 15 నుంచి ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ముగ్గురు ప్రచారానికి వెళ్ళడం, లేకపోతే ఎన్నికల ప్రచారంలో వెళ్తున్నటువంటి నియోజకవర్గాలు కానీ ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వీళ్ళ ముఖ్య అనుచరులు, వాళ్ళకు ఆర్థిక సహాయం అందుతున్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఇప్పటికే ఆధారాలు సేకరించింది. ఇందులో ముఖ్యంగా ప్రభాకర్ రావు ఫోన్లను ట్యాప్ చేయమని చెప్పి నెంబర్స్ ఇవ్వడం, ఆ తర్వాత ప్రణీత్ రావు వీళ్ళందరి ఫోన్లను ట్యాప్ చేసిన తర్వాత ఆ సమాచారాన్ని అంతా ప్రభాకర్ రావుకు చేరవేయడం. ప్రభాకర్ రావు భుజంగరావుకు సమాచారం చేరవేస్తే భుజంగరావు ఆయా వ్యక్తుల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు ఈ సమాచారాన్ని అంతా చేరవేస్తున్నట్లుగా ఇలా ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఇప్పటికే సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. కాబట్టి ఈ ముగ్గురిని రేపు సిట్ ఆఫీస్కు పిలిచే అవకాశం ఉంది. వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ముగ్గురు కూడా పలుమార్లు చెప్పారు, మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి, ముఖ్యంగా ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లోనే మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మేము ఎక్కడికి వెళ్తున్నటువంటి సమాచారం కూడా ముందస్తుగానే బీఆర్ఎస్ నేతలకు తెలిసిపోయింది అనేటటువంటి విషయాన్ని వీళ్ళు పలుమార్లు చెప్పారు. అయితే అప్పుడు ఆధారాలు ఏవీ లేకపోయినా ఇప్పటికే సిట్ అధికారులు మాత్రం దర్యాప్తు జరిపినటువంటి టైంలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా గుర్తించారు. ఏ నెంబర్లను ఫోన్లు ట్యాపింగ్ జరిపారు, ముఖ్యంగా ప్రణీత్ రావు ఏ నెంబర్లను ట్యాప్ చేసి ఎలాంటి సమాచారం ఏ రూపంలో సేకరించారు, వాటన్నిటిని దాచి ఉంచిన తర్వాత పెన్ డ్రైవ్ రూపంలో కానీ లేకపోతే హార్డ్ డిస్క్ రూపంలో చేరవేయడం, ప్రభాకర్ రావుకు చేరవేయడం. ప్రభాకర్ రావు వెంటనే భుజంగరావుకు చేరవేస్తే భుజంగరావు ఆయా నియోజకవర్గాల్లో అంటే ఈటెల రాజేందర్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, ధర్మపురి పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో, ఆ తర్వాత రఘునందన్ రావు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు భుజంగరావు చేరవేశాడు. దీనికి అంతటికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ ముగ్గురు నుంచి కూడా రేపు స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఈరోజు ఇప్పటికే సిట్ ఆఫీస్కు పీసీసీ చీఫ్ కూడా వచ్చారు, తన దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. గత 2 రోజుల్లో ఇప్పటికే ప్రణీత్ రావు నుంచి కూడా విచారిస్తుంది సిట్, ప్రభాకర్ రావును విచారిస్తుంది. ఈ క్రమంలోనే ఈ 2 రోజుల పాటు కొంతమంది బాధితుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇప్పటికే నల్గొండ, అదేవిధంగా వికారాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతల నుంచి కూడా ఇప్పటికే సిట్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. సో రేపు ఈ ముగ్గురు నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్గా ప్రభాకర్ రావు విచారణలో మరికొన్ని మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రణీత్ రావు ప్రభాకర్ రావు పేరు చెప్తా ఉంటే ప్రభాకర్ రావు మాత్రం తనకేం తెలియదని చెప్తున్నాడు. సో ఇప్పటికే ఆధారాలు సేకరించాము, అదేవిధంగా బాధితుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వీటన్నిటినీ ప్రభాకర్ రావు ముందుంచడమే కాకుండా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇద్దరిని కలిపి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రవి.